నమస్కారం సార్. నమస్కారం అండి. ప్రధానంగా ప్రజాపాలన అని చెప్పి శిబిరాలు నిర్వహించి రేషన్ కార్డులకి అంటే మీ ప్రభుత్వం రేషన్ కార్డులు ఇవ్వలేదని చెప్పి ఈ 10 సంవత్సరాలు ఇవ్వలేదు, మేమే ఇస్తున్నాం రేషన్ కార్డులు కానీ ఇళ్ళకి సంబంధించి దరఖాస్తులు కానీ ఇవన్నీ చెప్తున్నారు. వీటిలో కొంతవరకు ఇచ్చారని కూడా చెప్తున్నారు. మేము ఆల్రెడీ కొంతమందికి అలాట్ అయినాయని చెప్తున్నారు. దీని మీద మీరే ఉంటారు? సింపుల్ అండి. అసలు యాక్చువల్గా మీరు ఇవ్వదలుచుకున్నారు, ఎదుటోడు ఇవ్వలేదు, ఓకే రైట్, ఇవ్వలేదు అనుకుందాం. వాళ్ళ స్టాటిస్టిక్స్ గత ప్రభుత్వం కూడా ఆల్రెడీ ఎప్పుడైనా రేషన్ కార్డు రిలీజ్ చేశామని స్టాటిస్టిక్స్ చెప్పడం జరిగింది. సరే, ఆ పార్ట్ పక్కన పెడితే మీకు ప్రజలు మీకు అవకాశం ఇచ్చారు, మీరు ప్రజాసేవ చేయాలనుకున్నారు, ప్రజాపాలన పేరుతో మీరు పదే చెప్తున్నారు. మీరు ఇప్పటికే పలు దరఖాస్తులు తీసుకున్నారు కదా, అంటే మీకు ఎవరికి రేషన్ కార్డులు ఉన్నాయి, ఎవరికి రేషన్ కార్డులు లేవు అని మళ్ళీ ప్రత్యేకంగా ఒక కార్యక్రమం నిర్వహించాలా దానికి? అసలు మీకు ఇదంతా కూడా, ఈ డేటా అంతా కూడా అసలు మీరు ఎప్పుడు కంపైల్ చేసుకుంటారు, ఎప్పుడు స్టడీ చేస్తారు, ఎప్పుడు ఇష్యూ చేస్తారు? అసలు మీరు ఇచ్చే ఉద్దేశం ఉంటే అసలు ఫర్ ఇన్స్టెన్స్ మొన్న రేషన్ కార్డుల విషయంలో మీరు వార్డు సమావేశాలని, గ్రామ సభలని పెట్టారు. యాక్చువల్గా గ్రామ సభ కావచ్చు, వార్డు సభ కావచ్చు, దాని యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే మీరు ప్రతి వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయాలి. మా మునకండ మున్సిపాలిటీ తీసుకోండి, మా కమిషనర్ గారిని చెప్పానండి, ఎవరికి ఎంత ప్రచారం చేశారు? చెప్పలేదు. మేము ఇంకా ఏదో మాకు తెలిసిన వాళ్ళకి మేము కమ్యూనికేట్ చేశాము. కానీ ఆయన 16వ తారీఖు రోజు ఒక ఇంటర్నల్ సర్క్యులర్ రిలీజ్ చేసినారు. ఏమని? ఈ మిగతా వార్డు ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్ తోటి మీరు కోఆర్డినేట్ చేసుకుని మీరు చేయండి అని చెప్పి. అసలు పబ్లిసిటీ లేదు దానికి. ఒకటి. రెండోది, వార్డు సభలో డిక్లేర్ చేస్తాము అన్నారు. ఎక్కడ డిక్లేర్ చేశారు? అంటే ఇంకా మీకు ట్రాన్స్పరెన్సీ లేదు. అసలు వాళ్ళకు ఎవరికి ఇస్తామో ఎవరికి ఇవ్వలేమో వాళ్ళకే తెలియదు. ఇచ్చిన తర్వాత ఇస్తామని చెప్పి ఇవ్వకపోతే రేపు మళ్ళీ గొడవ అవుతుంది. అందుకని ఉద్దేశంతో వాళ్ళు ఏమి లే, ఊరికి అప్లికేషన్ వరకే తీసుకున్నారు అంతవరకు. కానీ ఈ క్షేత్రస్థాయి శిబిరాల దగ్గరికి బీఆర్ఎస్ వాళ్ళు వెళ్ళి ప్రతి దాన్ని ఇష్యూ చేయడం, గొడవలు చేయడం ఎందుకు? మీరు ప్రతిపక్షంగా ప్రశ్నించాలి, ఓకే, కానీ ఒక కార్యక్రమం చేస్తున్నప్పుడు దాన్ని ఎందుకు అడ్డు తగులుతూ ఉన్నారు? ఇప్పుడు ఫర్ ఇన్స్టెన్స్ కొన్ని చోట్ల గొడవ జరిగిందంటే ఏంటంటే గతంలోనే ఇస్తామని చెప్పిన ఇంతవరకు ఇవ్వలేదనేసి దానిపైన అడగడానికి వెళ్ళారు వాళ్ళు. గొడవ అని అనుకోవడానికి వెళ్ళారు. గతంలో మీరు చెప్పారు కదా, ఇది చేస్తానన్నారు కదా, ఎందుకు చేయలేదని అడగడానికి వెళ్ళారు. అది చేయలేదు కదా, ఇప్పుడు మీరు ఇది మటుకు ఇస్తారా? ఎవరికి ఇస్తున్నారు మీరు చెప్పండి. మీరు ఎవరిని అసలు ఎంపిక చేశారు, సభలో ఎవరిని ఎంపిక చేశారు చెప్పండి అంటే వాళ్ళ దగ్గర ఏం లేదు చెప్పడానికి. అంతేనా? అంతే. కౌశిక్ రెడ్డి గారు కావచ్చు, మిగతా జిల్లాల్లో జరిగిన ఇష్యూస్ అడుగుతారు కదా. ఇప్పుడు గ్రామ సభకు ఉద్దేశం ఏంటి? గ్రామ సభలో మీరు యు ఆర్ ఎంటైటిల్ టు స్పీక్. మీరు చెప్పదలుచుకుని చెప్పనివ్వాలి కదా. అది కదా మరి గ్రామ సభకు ఉద్దేశము. గ్రామ సభ కండక్ట్ చేస్తున్నాము, గ్రామ సభలో సెలెక్ట్ చేస్తాము, గ్రామ సభలో ఇస్తాము అని చెప్పినప్పుడు మరి గ్రామ సభలో ఇంకెక్కడ అడుగుతారు? అడిగితే దాన్ని మీరు రాజకీయం అంటే ఎట్లా? గ్రామ సభలో అడుగుతారు ఖచ్చితంగా. ఇక్కడ మా దగ్గర కూడా ఇప్పుడు మున్సిపాలిటీ కాకముందు గ్రామ సభ ఉంది, మేము కూడా వెళ్ళేవాళ్ళం. నేను కూడా గ్రామ సభలకు వెళ్ళేవాళ్ళం, అడిగేవాళ్ళం. అడుగుతా. అదొక వేదిక, అడగడానికి ఒక అవకాశము, వేదిక. ఇప్పుడు వీళ్ళందరూ పోయి, ప్రజలందరూ పోయి అసెంబ్లీలోను పార్లమెంట్లోను అడగలేరు కదండి. అట్లాగే వీళ్ళకి ఒక అవకాశం, ఇది మినీ పార్లమెంటో మినీ అసెంబ్లీయో లాగా మీకు ప్రజలకు ఒక అవకాశం ఇస్తున్నారు, గ్రామ సభ ద్వారాను వార్డు సభ ద్వారాను. మీరు అక్కడ అడగడానికి మీరు అడిగితే గొడవ అంటే ఎట్లా? అంటే మీరు కావాలని అయితే ఏం గొడవలు చేయట్లేదు. ఎవ్వరు కావాల్సిన ఎందుకు గొడవ చేస్తారండి? ఎవరు గొడవ చేయరు. కారణం ఏంటంటే అది చెప్పినవి జరగకపోయినప్పుడు ఖచ్చితంగా అడుగుతారు. ఇప్పుడు మీరే ఉన్నారు, ఇంట్లో పిల్లలకి వెళ్తూ పొద్దున్న వెళ్ళి చెప్పేసేస్తాను, సాయంత్రం వచ్చేటప్పుడు తీసుకొస్తానని చెప్పి మీ పిల్లలు చెప్తారు, తీసుకురారు. అడగరా పిల్లలు? రైట్, నేను పొద్దున్న చెప్పినాను కానీ ఇప్పుడు అడుగుతాను సాయంత్రం అంటే ఎట్లా? చెప్పబట్టే అడుగుతున్నారు, మీరు చెప్పబోతే అడగరు కదా. మీరే చెప్పినారు 9వ తారీఖు తీసుకుంటున్నాం, సంతకం పెట్టడం, కార్యక్రమాలు అమలు చేయడం, అసలు ఇంకా ఈ గ్యారంటీ కార్డును మించిన కార్డు లేదని చెప్పి జనాల్ని ఫూల్ చేసినారు. మరి అడిగితే తప్పే ఉన్నది దాంట్లో. మీరు ఇచ్చిన గ్యారంటీ అమలు చేయబట్టి బట్టి అడుగుతున్నారు, లేకపోతే ఎందుకు అడుగుతారు? రీజనల్ రింగ్ రోడ్డుకి సంబంధించి 40,000 కోట్ల రూపాయలు ఆల్రెడీ ఖర్చు పెడుతున్నాము అని చెప్పి దిశ మారిపోతుంది అంటున్నారు. వాస్తవ రూపం దాల్చిద్ది అంటారు ఇదేనా? ఇప్పుడు ఔటర్ రింగ్ రోడ్డు ఫస్ట్ థింగ్ ఏంటంటే ల్యాండ్ ఎక్విషన్ అండి. ల్యాండ్ ఎక్విషన్ కాస్ట్ ఎంత వస్తుందో కాంపోనెంట్ దాంట్లో చూసుకోవాలి. 40,000 crores మీకు కేవలం కన్స్ట్రక్షన్కి యూజ్ చేయరు. 40,000 crores మీకు ల్యాండ్ ఎక్విజిషన్ అన్ని కలిపే వస్తాయి, అన్ని కలుపుకునే వస్తాయి. సో అందుకని ఏంటంటే ఔటర్ రింగ్ రోడ్ అంటే ఇప్పుడు టైం పడుతుంది. ఎంత అయ్యేటప్పటికి ఇంకా విల్ టేక్ రీజనల్ రింగ్ రోడ్ ఇంకా టైం పడుతుంది బాగా. ఇవన్నీ ల్యాండ్ ఎక్విజిషన్ అవ్వాలి కదా. ఫస్ట్ ల్యాండ్ ఎక్విజిషన్ అవ్వాలి, ఆ తర్వాత పనులు స్టార్ట్ చేయాలి. సో ఏ పని అయినా సరే కానీ నార్మల్గా ఏంటంటే ల్యాండ్ ఎక్విజిషన్ కాదు. ఓకే సార్, ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.